బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులకు రేవంత్ సర్కార్ ముహూర్తం పెట్టింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై సమావేశమైన సబ్ కమిటీ మీటింగ్లో ప్రకటించారు మినిస్టర్స్. ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేకంగా హెల్త్ కార్డులు కూడా అక్టోబర్ నెలలోనే ఇస్తామన్నారు ఉత్తమ్, పొంగులేటి. కొత్త రేషన్ కార్డులకు రేవంత్ సర్కార్ ముహూర్తం పెట్టింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై సమావేశమైన సబ్ కమిటీ మీటింగ్లో ప్రకటించారు మంత్రులు. ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేకంగా హెల్త్ కార్డులు కూడా అక్టోబర్ నెలలోనే ఇస్తామన్నారు ఉత్తమ్, పొంగులేటి. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నాడు. యాదగిరి, కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అక్టోబర్లో ఇస్తానని ప్రకటించింది, మరి వివరాలేంటి? చంద్రిక, మొత్తానికి ఏదైతే ఈ కొత్త రేషన్ కార్డుల డిమాండ్ ఉందో ప్రజల నుంచి, కొత్త రేషన్ కావాలని చెప్పేసి చాలా మంది కూడా గత బీఆర్ఎస్ సహాయం లోపల నుంచే చాలా మంది ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ముహూర్తం ఖరారు చేసిందనే చెప్పొచ్చు. ఇప్పటికే దీని మీద ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం నియమించారో మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ జలసౌధలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన సమావేశమైంది. ఈ సమావేశంలో ఈ కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాత కొత్త హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ సమావేశమయ్యారు, చర్చించారు. ఇప్పటికే దీని మీద 3 సమావేశాలు నిర్వహించారు. ఇవాళ నిర్వహించినటువంటి సమావేశం ఇది 4వ సమావేశం. ఇక మరో సమావేశం ఈ నెల 21న నిర్వహిస్తామని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది. అయితే ఇందులో ఇవాళ జరిగినటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందనే చెప్పొచ్చు. ఏదైతే ఈ రేషన్ కార్డులు ఉన్నాయో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక అక్టోబర్లో ఈ కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, కొత్తగా చేసుకునే వాళ్ళకి సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది లెక్కలు తీసి అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద ఒక స్పష్టత కూడా ఇచ్చారు. అయితే గతంలో ఉన్న విధానాలు ఏంటి, అసలు గతంలో ఇచ్చిన టైంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి, ఇక దానికి ఇన్కమ్ ఎంత ఉండాలి, ఆ సంవత్సరానికి ఇన్కమ్ ఎంత ఉండాలి, తర్వాత ల్యాండ్ సీలింగ్ ఎంత పెట్టారు అనే దాని మీద అధ్యయనం చేశారు. తర్వాత కొత్తగా ఇప్పుడు ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించి ఎట్లా గతంలో ఉన్న విధి విధానాలు పెట్టాలి, లేక కొత్తగా ఏమన్నా విధి విధానాలు తీసుకురావాలా, ఇట్లా దీని మీద కొంత చర్చ జరుగుతుంది. వచ్చే సమావేశంలో అంటే ఈ నెల 21న మళ్ళీ నిర్వహించే సమావేశంలో దీని మీద ఒక క్లారిటీకి వచ్చి దాని మీద స్పష్టతనిచ్చి అక్టోబర్లో పూర్తి స్థాయిలో ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గత 10 ఏళ్ల కాలంలో చూస్తే మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇచ్చింది చాలా తక్కువ సంఖ్యగా కనబడుతున్నది. కాబట్టి చాలామంది కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక కుటుంబంలో కొత్తగా కొన్ని సభ్యులను యాడ్ చేయడం కొంత ఉంటాయి. ఇక కొత్తగా ఏదైతే ఈ మ్యారేజ్లు అయితే సపరేట్గా వాళ్ళు భార్యాభర్తలకు సంబంధించి కుటుంబాలు ఉంటాయో వాళ్ళు కొత్తగా సపరేట్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పటికే దాదాపు 14 నుంచి 15 లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దాంట్లో మరి నిజమైనటువంటి అర్హులు ఎంతమంది, సో అర్హులు కాని వాళ్ళు ఎంతమంది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఆరాధిస్తుంది. ఆ తర్వాతనే దీని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ అక్టోబర్లో కొత్తగా ఎదురు చూస్తున్న నిజమైనటువంటి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో ఒక్కసారి మీకు గత 10 ఏళ్ల కాలంలో చూస్తే మనకు ఈ ఏదైతే మరణించిన వాళ్ళు ఉంటారు, ఈ మరణించిన వాళ్ళకి సంబంధించి డిలీట్ చేస్తారు. కొత్తగా ఎవరైనా ఉంటే కుటుంబంలో యాడ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేయాలి. కానీ ఆ లెక్కలు చూస్తే మనకు ఈ డిలీట్ చేసిన లెక్కలే ఎక్కువ ఉన్నాయి, యాడ్ చేసిన లెక్కలు మాత్రం చాలా తక్కువగా మనకు కనబడతా ఉన్నాయి. ఇక 10 ఏళ్ల కాలంలో చూస్తే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 91,68,231 రేషన్ కార్డులు ఉండే. అయితే ఇందులో ఈ 10 ఏళ్ల కాలంలో 5,98,000 డిలీట్ చేశారు. అంటే దాదాపు 6 లక్షల కార్డులను డిలీట్ చేశారు. అయితే కొత్తగా యాడ్ చేసింది ఎంత, కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది ఎంత అంటే మనకు కేవలం 49,476 మాత్రమే. అంటే డిలీట్ చేసిన సంఖ్యనే మనకు ఎక్కువగా కనబడుతున్నది. సో ఈ డిలీట్తో పోల్చుకుంటే ఇచ్చిన దాంట్లో కొత్తగా అదనంగా 49,476 కార్డ్స్ మాత్రమే ఇచ్చింది అని చెప్పేసి ఈ కేబినెట్ ఇవాళ జరిగినటువంటి కేబినెట్లో దీని మీద ఒక స్పష్టతనిచ్చారు. కాబట్టి ఇక ముందు ఈ కొత్తగా ఇచ్చే వాళ్లకు నిజమైనటువంటి అర్హులు చాలా మంది కూడా రేషన్ కార్డు అనే వారికి చాలా మంది తీసుకుందాము అనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి నిజమైన అర్హులు ఎవరు, ఎంతమంది ఉన్నారన్న దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం కొనసాగుతుంది. ఇప్పటికే
ఇతర రాష్ట్రాల్లో కూడా దీని మీద అధ్యయనం చేశారు. అక్కడ ఎలాంటి వాళ్లకు ఈ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా చర్చించారు. గుజరాత్, తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఏపీ ఈ 4 రాష్ట్రాల్లో కూడా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు ఈ 4 రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ అధ్యయనం చేశారు. అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కూడా ఎట్లా ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. కాబట్టి ఇక ఫైనల్గా ఈ నెల 21న నిర్వహించే ఈ మంత్రివర్గ ఉపసంఘంలో దీని మీద పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, మన రాష్ట్రాల్లో ఎట్లా తీసుకున్నాం, గతంలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, కొత్తగా ఒకవేళ మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి విధి విధానాలు తీసుకొస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఈ నెల 21న దీని మీద ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలు ప్రకటించిన తర్వాత అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రిక.